Hi all, welcome back to Manuto Happy and Richy. ఈ వ్లాగ్ టైటిల్ చూసేసారు కదా. సో నాతో పాటు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్న వ్లాగ్ ఇదే అని అనుకుంటున్నాను. ఫైనలీ మా రిచి బాబు స్కూల్ కి జాయిన్ అయ్యే టైం వచ్చేసింది అనమాట. ఇంకొన్ని రోజుల్లో వాడు స్కూల్ స్టార్ట్ చేసేబోతున్నాడు. మరి స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే మనం అడ్మిషన్ అనేది ఫస్ట్ తీసుకోవాలి కదా. సో ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇవాళ నేను మా రిచి బాబుని తీసుకుని వెళ్ళి స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం ఇవాళ మాట్లాడి, లైక్ ఫీజు అవన్నీ కట్టాలి కదా. సో లైక్ ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే స్కూల్ అడ్మిషన్ ప్రాసెస్ ఉందో అదంతా కూడా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం అంతా కూడా ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసేస్తే లైక్ రాబోయే కొన్ని రోజుల్లో వాడిని స్కూల్కి ఇంకా పంపించడం స్టార్ట్ చేయొచ్చు అన్న థాట్లో. అండ్ ఇవాళ చాలా మంచి రోజు అందుకని చెప్పేసి ఇవాళే వెళ్దాము అన్న థాట్లో మేము ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇప్పుడైతే మేము రెడీ అవ్వాలి ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి లైక్ మా మార్నింగ్ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళిద్దరు యాజ్ యూజువల్ గా పొద్దున్నే బొమ్మలు తీశారు చూడండి. తమ్ము కూడా నీతో పాటు ఇంకా స్కూల్కి వస్తాడు. యా తీసుకెళ్తావా తమ్ముని స్కూల్కి? యా రోజు నువ్వు తమ్ము కలిసి వెళ్తారా? అయ్యో ఎందుకన్నా నవ్వు? ఏం చేస్తున్నారు తమరు? అలా నడుస్తారా? దాని మీద ఎలా వాక్ చేస్తారు? వాక్ చెయ్యి చెయ్యి. అది ఎట్లా డ్రైవ్ చేస్తారు? చెయ్యి. అలా కాదు, కాలు పెట్టి చెయ్యి దాని మీద. దా దా టర్న్ దట్ సైడ్. యా గుడ్ జాబ్. అటు తిరుగు. దాని మీద లెగ్ పెట్టి వెళ్ళు. వచ్చు కదా నీకు. ఎస్ డ్రైవ్ 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 డ్రైవ్. మళ్ళీ టర్న్ దిస్ సైడ్. రిచ్ బాబు ఇవాళ మన స్కూల్ అడ్మిషన్ ఉంది బాబు. స్కూల్ వెళ్దామా? రోజు స్కూల్ స్కూల్ అంటున్నావు కదా. మా రిచి బాబు పొద్దున్నే కూడా ఈ లవ్లాప్ జాయ్ స్కూటర్తో స్టార్ట్ చేసేసాడు అనమాట వాడి డే అనేది. అండ్ ఇది వచ్చేసి లవ్లాప్ జాయ్ స్కూటర్ అనమాట. సో పిల్లలందరూ ఇష్టంగా ఆడుకుంటారు దీంతో. ఇది 3 to 10 years వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది నేను హ్యాపీ రిచ్ ఇద్దరు కోసం పర్చేస్ చేయడం జరిగింది. ఎలాగో సమ్మరే కాబట్టి సో సమ్మర్లో కూడా ఇద్దరు కూడా చక్కగా టైం స్పెండ్ చేస్తారన్న థాట్లో నేను దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇది అడ్జస్టబుల్ హైట్ అండ్ ఈజీ గ్రిప్ హ్యాండిల్ బార్స్ ఇవ్వడం జరిగింది దీనికి. సో ఇది ఏంటంటే ఫన్ అవుట్డోర్ గా యూజ్ చేయొచ్చు అండ్ ఇంట్లో కూడా చక్కగా యూజ్ చేయొచ్చు అనమాట. నాకు ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. దీని బేస్ చూసినట్టయితే ఇది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారండి. అండ్ అంతేకాదు నాన్ స్లిప్ హ్యాండిల్ బార్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఈ మధ్యలో మనం చూసినట్టయితే ఇది అల్యూమినియం ఎలాయ్ పైప్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఇది బ్రేక్. సో ఏంటంటే బ్రేక్ వేసినప్పుడు ఇది కదలకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత స్టర్డీనెస్ గా ఆగిపోయిందో బ్రేక్ వేస్తే. అండ్ బ్రేక్ నార్మల్ గా తీసేయంగానే లైక్ నార్మల్ ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. అండ్ ఈ హ్యాండిల్ బార్ ని హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైక్ ఓపెన్ అండ్ క్లోజ్ అని మనకి హింట్స్ ఇచ్చారు కదా. సో దాన్ని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకుని మనం హైట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎంత హైట్ కావాలి ఏంటి అనేది మన బేబీ హైట్ ని బట్టి. ఇది వచ్చేసి ఈజీ టు ఫోల్డ్ అండ్ ఈజీ టు తీసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా కూడా ట్రావెల్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చు మనతో పాటు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద దీన్ని మనం జస్ట్ ఇట్లా పైకి ఇట్లా మూవ్ చేస్తే మనం క్లోజ్ చేసేసాం అనమాట. అండ్ మళ్ళీ ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే సేమ్ అదే కింద మనం ఇట్లా పైకి అనగానే లైక్ పుష్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు మనం దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ దీనికి వీల్స్ కూడా చాలా స్టడీగా ఇవ్వటం జరిగింది. అండ్ ఇది చూసినట్టయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా లైక్ కలర్ఫుల్ లైట్స్ ఇవ్వటం కూడా జరిగింది అనమాట వీల్స్ కి. నాకైతే ఈ లవ్లాప్ జాయ్ స్కూటర్ అనేది బడ్జెట్ లో అనిపించింది. ఇద్దరికి కూడా చాలా ఎక్కువ రోజులు లాంగ్ లైఫ్ వస్తుందని అనిపించింది. బికాస్ ద బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. సో మీకు కూడా ఒకవేళ మీ పిల్లలకి ఇట్లాంటిది పర్చేస్ చేయాలి ఈ సమ్మర్ లో అనుకుంటే కనుక దీని లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాపీ మర్చిపోయాను ఇవాళ నీకు పైజమా పార్టీ ఉంది స్కూల్లో. యా ఏం వేసుకెళ్తావు? ఏ టాయ్ పట్టుకెళ్తావు నీతో? ఒకటే ఏదో ఒకటే. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ టాయ్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. బ్యాట్ మ్యాన్ పట్టుకెళ్ళి వాళ్ళ బ్యాట్ మ్యాన్ పట్టుకెళ్ళి. లేదు స్పైడర్ మ్యాన్ అది సాఫ్ట్ టాయ్ కాదు కదా. నిన్ను సాఫ్ట్ టాయ్ తెమ్మన్నారు. నీతో పాటు నీకు నచ్చిన సాఫ్ట్ టాయ్ తెచ్చుకోమన్నారు. అది స్పైడర్ మ్యాన్ సాఫ్ట్ టాయ్ కాదు కదా హ్యాపీ.
నిన్ను బ్యాట్మ్యాన్ పట్టుకెళ్ళు, ఓకేనా? బ్యాట్మ్యాన్ సాఫ్ట్ టాయ్ కదా, ఓకేనా? యా యా కానీ కానీ తొందరగా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేనా? యా 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 బాబు. సో ఇద్దరు కూడా ఇంక ఇట్లా ఆడుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం నేనైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తీసుకొచ్చేస్తాను. వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే మనం ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనమాట. ఇవాళ యాక్చువల్గా హ్యాపీకి స్కూల్లో పైజమా పార్టీ ఉంది. సో పైజమా పార్టీ అంటే మనం నైట్ డ్రెస్ వేసి పంపించాలన్నమాట. సో నైట్ డ్రెస్తో పాటు ఒక సాఫ్ట్ టాయ్, సో కిడ్స్కి ఏదైతే వాళ్ళ ఇంట్లో ఎక్కువ అటాచ్ అయ్యి ఉంటారో ఒక సాఫ్ట్ టాయ్తో ఆ సాఫ్ట్ టాయ్ ఇచ్చి పంపించమని చెప్పారు. అండ్ స్నాక్స్ పెట్టమని చెప్పారు. సో దట్ వాళ్ళు స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ పైజమా పార్టీలో మూవీ ఎంజాయ్ చేస్తారంట స్కూల్లో. సో వాడికైతే ఇవాళ అది ఉంది. అండ్ మా రిచి బాబుకి కావాల్సిన అడ్మిషన్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఫైల్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేసుకుని వచ్చేస్తే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేస్తే మనం ఆ పనులు చేసుకుని అన్నీ రెడీ అయిపోయి ఒకేసారి అందరం కూడా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోదాం. అమ్మా పైకి వేయాలా? సరే, నువ్వేంటి బ్యాట్మ్యాన్ రెడీ చేసుకున్నావు? ఆల్రెడీ బ్యాట్మ్యాన్ రెడీగా ఉన్నాడు మా హ్యాపీ బాబు కోసం. సో రండి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేద్దాము. తమ్ము ఇవాళ నీ స్కూల్ అడ్మిషన్. తమ్ము పప్పుయావా? రోజు స్కూల్ 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 అంటున్నావు కదా, వెళ్దాం ఇంకా. యా ఇవాళ అడ్మిషన్ తీసుకుని వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం ఇంకా. యా పదండి పదండి, ప్లే ఏరియా స్కూల్ అయిపోయాక తల్లి. పదండి 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 పదండి. ప్లే ఏరియా వెళ్దాం నాన్న, స్కూల్కి వెళ్ళి ఫస్ట్ ప్లే ఏరియా వెళ్దాం. రండి 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 చలో. యానిమల్స్ హల్క్ స్పైడర్ మనీ కూడా వస్తున్నాయా? చలో చలో. అయ్యొద్దు అన్నొద్దు, ఒకటే ఓన్లీ బ్యాట్మ్యాన్. దా తల్లిదా, నీ ప్యాంటు చూపించవా వెనకాల ప్లీజ్? పద. ఏముంది కనిపిస్తుంది? తమ్ము ప్యాంట్ మీద వెనకాల లయన్ ఉంది. లయన్ ఉంది. నీకు కనిపిదురా, మాకు కనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా డైనోస్ ఉన్నాయి. తమ్ముకి లయన్ ఉంది, నీకు డైనోస్ ఉన్నాయి. పదండి పదండి పదండి, వాక్ వాక్. టైం అయిపోతుంది. హ్యాపీకి పైజమా పార్టీ, రిచీకి స్కూల్ అడ్మిషన్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. గమ్ము డైనో ఉందా పైన? పద 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 పద. హ్యాపీకి పైజమా పార్టీ, తమ్ముకి స్కూల్ అడ్మిషన్. రేపటి నుంచి తమ్ము కూడా నీతో స్కూల్కి వస్తారు, తీసుకెళ్తావా? సరే, తమ్ముకి కూడా పైజమా పార్టీ అయిద్దామా? ఓకే, తమ్ముని తీసుకెళ్తావా నీతో? రేపటి నుంచి తమ్ముని స్కూల్కి తీసుకెళ్తావా? యా అమ్మమ్మ కూడా వస్తుందా? అమ్మమ్మని కూడా జాయిన్ జాయిన్ చేయనా అమ్మమ్మని కూడా? వెళ్ళండి ముగ్గురు రోజు స్కూల్కి, నా ప్రశాంతంగా ఉంటా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బొమ్మ ఏంటి నీ చేతిలో? ఏం బొమ్మ ఉంది? హ్యాపీ వెనక చూడు. తమ్ముని తీసుకెళ్తున్నావా స్కూల్కి? తమ్ముని. సో మా హ్యాపీ కార్ సీట్ చిరిగిపోయింది అనమాట, మొత్తం ముక్కలు ముక్కలుగా చిరిగిపోయింది, బెల్ట్ అన్ని. మరి ఎలా చిరిగింది ఏంటి అనేది తెలియట్లేదు. సో ఇంకా కార్ సీట్ తీసేసాము. ఆల్మోస్ట్ 3 years యూజ్ చేసాము మేము ఆ కార్ సీట్. హ్యాపీ 6 months నుంచి కూడా స్టార్ట్ చేసాం అనమాట యూజ్ చేయటం అనేది. సో ఇప్పటికి దానికి విముక్తి వచ్చింది.
1.6 years కి కదా కదా. సో ఇంకా కొత్తది కొనాలా లేకపోతే వీడు ఇట్లా కామ్ గా కూర్చుంటాడా ఏంటి అని కొన్ని రోజులు టెస్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఇంకొక సీట్ కొనాలా లేదా అని ఆలోచిద్దామన్న థాట్ లో ఉన్నాను. సో చూడాలి. మనకి డబ్బులు అంకుల్ గురించి బికిస్ డబ్బులు మనకి ఉందా? ఇవాళ స్కూల్లో ఏం చేస్తావు హ్యాపీ నువ్వు? పైజమా పార్టీ అంటే చూస్తా. మూవీ చూస్తావా? కాశీల డైనో ఆటోపషన్ మోంటలు చూస్తా. వావ్, అవునా? పిచ్చి తల్లి, స్కూల్ కి వెళ్తావు నువ్వు కూడా? ఏం పట్టుకెళ్తున్నావు చేతులు? అది ఏం బొమ్మ? నీ చేతిలో ఉన్న బొమ్మ ఏంటి? వాట్ ఈస్ దట్ చెప్పు. అమ్మ బోర్డ్. ఇట్ ఈస్ హిప్పో. అమ్మ బోర్డ్. హిప్పోపోటమస్ చెప్పు. అమ్మ బోర్డ్. బోర్డ్. బర్డ్. yes. హిప్పోపోటమస్ చెప్పు రిచి. రిచి ఓయ్. అమ్మ మంకీ. మంకీ కాదు, హిప్పోపోటమస్ చెప్పు. హిప్పోమాస్. సార్ సార్ ఏంటి సార్ అది? హిప్పోమాస్. హిప్పోమాస్ ఏంటా? హిప్పోమాస్ కాదు, హిప్పోపోటమస్. హిప్పోపోటమస్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నూడిల్స్ తిందామా? నూడిల్సా? స్కూల్ కి వాళ్ళ స్నాక్స్ ఏం పట్టుకెళ్తున్నావు? మ్యాగీ చిప్స్, మసాలా చిప్స్. ఇంకా ఏం పెట్టలేదమ్మా. కళ్ళలు కట్టున్నావు నువ్వు. మార్ష్మెలో. అవి కూడా పెట్టలా. అవి కూడా పెట్టలేదు. పద, తమ్ముకు బాయ్ చెప్పు. ఏమేసావు? వెరైటీగా వేస్తా. లిఫ్ట్ వచ్చింది. కమ్. 0 అరే బ్యాట్మెన్ నొక్కే ఇక్కడ అట్లా మెడ నొక్కేస్తున్నావు. బూబు అవుతుంది బ్యాట్మెన్ కి. అలా పట్టుకో. షూ తీయాలి. హాయ్. తెలుసా ఎవరు? ఎలా కంఫర్ట్ ఉంటావు అంతే. బాయ్ హ్యాపీ బాయ్. ఇటు ఏంట్రా పొద్దున్నే తింటున్నావు? చీ. సరే ఇవాళ నీకు ఒక బ్రైబ్ అన్నమాట. ఇంక రేపటి నుంచి ఉండు. అరే ఇసిరేసాడు. ఇంటెలిజెంట్ ఫెలో. పదరిచ్చి రా, ప్రిన్సిపల్ మ్యామ్ రమ్మని చెప్పారు. దా స్కూల్కి వెళ్ళాలి మనం కూడా. వద్దా? రోజు స్కూల్ వెళ్ళాలా? పద మరి. చలో. వెళ్దామా? స్కూల్కి వెళ్ళిపోతావు ఇప్పుడు నుంచే. మరి అక్కడ అమ్మ ఉండదు మరి, ఓకేనా? యా, వెనక్కి నుంచో. స్టాండ్ బ్యాక్ తల్లి. వై దా, ఇదిగో ఈ లిఫ్ట్ వచ్చింది. రండి.
రండి 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 తొందరగా రండి. రిచి అన్నతో స్కూల్కి వెళ్తావు నువ్వు కూడా రోజు? యా యా స్కూల్కి వెళ్తావు బ్యాగ్ వేసుకుని? That's your hanky. See, it's there, down, see, it's there. Come, let's go. Let's We're go. done. Come. Good job. Say namaste. Bye. See you on Monday. Bye. See you on Monday. సో మా హ్యాపీ బాబు క్లాస్లో ఏదో డ్రాయింగ్ యాక్టివిటీ చేస్తున్నాడు, చూస్తున్నాం అనమాట. సో మా రిచ్ బాబు అడ్మిషన్ అయితే అయిపోయింది, ఈ మండే నుంచి రమ్మని చెప్పారు. సో ఇంకొక 3 daysలో మా రిచ్ బాబు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. యా ఈలోపు మా రిచ్ బాబుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. అమ్మ కార్, కార్, ఆటో, బైక్. యా బాయ్. స్కూల్లో ఏం ఆడుకున్నావు రిచి? స్కూల్లో ఏం ఆడుకున్నావు? కిచెన్ సెట్ ఆడుకున్నాం. కిచెన్ సెట్. అన్న కూడా రోజు వెళ్ళి అక్కడే ఆడతాడు, నువ్వు కూడా అదే ఆడావు. ఇవాళ కూడా ఫస్ట్ వెళ్ళంగానే అక్కడికే వెళ్ళాడుగా. సో ఇప్పుడు మండే నుంచి నాకు డబల్ ఇదనమాట, ఇద్దరిని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరిని తీసుకెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ ఒక 2 weeks నేను ఉండాల్సిందే వీడితో స్కూల్లో. సెటిల్మెంట్ పీరియడ్ ఉంటుంది కదా, సో 2 weeks ఉండాలన్నమాట. లాస్ట్ టైం హ్యాపీ అప్పుడు కూడా అలాగే ఉన్నాం కదా. అదే. సో ఫస్ట్ 1 week అంతా 1 hour 1.5 2 hours అట్లా చేస్తారు, స్లోగా పెంచుతారు అనమాట టైము. సో నేను 2 times షఫల్ చేయాలి హ్యాపీ కోసము రిచి కోసం ఫస్ట్ 2 weeks కదా బాబు, చిన్ని బాబు కదా. క్లాస్లోకి వెళ్ళంగానే ఏం చెప్తావు? హాయ్ మ్యామ్ చెప్పాలి. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్పు. చెప్పవా? ప్లీజ్ రా. ఇలా అంటే మ్యామ్ ఒక్కటి ఇస్తుంది రేపు క్లాస్ లో. అమ్మ కాబట్టి ఊరుకుంటుంది. ఏంట్రా అది? మళ్ళీ చూడు ఎలా చూసావు? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పవా? తర్వాత బొమ్మ పైకెత్తు. తర్వాత ఏంటి? తర్వాత జీ తర్వాత ఏంటి చెప్పరా? హెచ్ఐ చెప్పు. ఫుల్ సాంగ్ కావాలి. ఫుల్ సాంగ్ చెప్పు. హెచ్ఐజేకే చెప్పు ఫుల్ సాంగ్.
డాగీ ఉన్నాయి డాగీస్. సో మాకు ఫస్ట్ లోపలికి రాగానే ఇవి వెల్కమ్ చెప్తున్నాయి అన్నమాట. మా హ్యాపీ బాబు అలా పెట్టాడు. సో ఇక్కడే అనుకుంటే క్లాస్లో కూడా స్కూల్లో కూడా చూడండి ఆ బోర్డుకి ఉంటాయి కదా లైక్ యానిమల్స్, నెంబర్స్, షేప్స్ అవన్నీ తీసి అట్లా లైన్గా సర్దాడు అక్కడ. అలా మా హ్యాపీ బాబుకి రెడీ చేస్తున్నారనమాట. సో ఎవరి టాయ్స్ వాళ్ళకి ఇచ్చి ఇంకా మూవీ దగ్గర కూర్చోబెట్టడానికి అని చెప్పి పిల్లలందరినీ కూడా రెడీ చేసి మూవీ దగ్గరికి తీసుకెళ్తున్నారు. లైక్ వాళ్ళు అరేంజ్మెంట్ ఏదైతే చేశారో అక్కడికి తీసుకువెళ్తున్నారు. ఇంకా అందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టి ఒక మూవీ అనేది చిన్న మూవీ ప్లే చేస్తారంట. సో అట్లా వీళ్ళు స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా మిగతా ఆన్లైన్లో చేయాల్సిన డాక్యుమెంట్ ప్రాసెస్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో లింక్ పంపిస్తాము అని చెప్పారు. సో ఇంకా అది కూడా చేస్తే ఇవాళ రేపట్లో మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మండే నుంచి పంపించేయచ్చు అఫీషియల్గా. మా రిచి బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. అలా మా రిచి బాబు స్కూల్ అడ్మిషన్ అయిపోయింది అండ్ మా హ్యాపీ బాబుని పైజమా పార్టీలో డ్రాప్ చేసి వచ్చేసామన్నమాట. సో వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు క్లాస్లో. మా రిచి బాబుకి మండే నుంచి పంపించమన్నారు. సో ఇవాళ థర్స్డే కాబట్టి ఇంకా 3 days ఉన్నాయి మా రిచి బాబు స్కూల్ స్టార్ట్ అవటానికి. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే అండ్ అలాగే మా రిచి బాబు స్కూల్లో చక్కగా ఉండాలని, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు, చక్కగా తనంతట తాను చేసుకోవాలని మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా రిచి బాబుకి ఇస్తారు అని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేస్తున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బయట అంతా కూడా చూపించేస్తానమాట. సో బయట చూపించిన తరువాత లాస్ట్లో మేమున్న విలా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించేస్తాను. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము. సో బయటకు రాగానే కూడా ఇలా ఉంటుంది, మాకు ఒక వే లాగా ఉంటుంది అనమాట. సో ఆ వేలో బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో మనమైతే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం.